సుధాకర్ యాదవ్ గారు. నమస్తే అధ్యక్ష. మా నియోజకవర్గం మైదుకూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది అధ్యక్ష. ఆ పాలిటెక్నిక్ కాలేజీ అప్రూవల్ అయింది, కానీ అక్కడ టీచింగ్ ఏమో 100% టీచింగ్ ఉండరు. అయితే అక్కడ కెపాసిటీ కూడా 540 మందికి కెపాసిటీ ఉంది. అయితే అక్కడ ఓన్లీ 120 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఎందుకంటే అక్కడ సొంత భవనం లేదు అధ్యక్ష. ఎక్కడో బాడిగ దాంట్లో నడుస్తున్న దానివల్ల విద్యార్థులు కూడా అక్కడ వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మేము కోరేది ఒకటే, మన మినిస్టర్ గారిని, 540 మంది విద్యార్థులు కెపాసిటీ ఉంది, టీచింగ్ 100% టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అయినా భవనం లేని దానివల్ల చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక సొంత భవనం ఏర్పాటు చేస్తే మా నియోజకవర్గం విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పి నేను మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అదే రకంగా మా నియోజకవర్గంలో భీమఠం మండలంలో ఒకటి నవోదయ స్కూల్ ఒకటి శాంక్షన్ అయింది అధ్యక్ష. ఆ నవోదయ స్కూల్ శాంక్షన్ చేసినాక దానికోసము ప్రపోజల్స్ పంపించమని చెప్పి మినిస్టర్ గారు జిల్లా అధ్యక్షుడు పంపించారు. అయితే ప్రపోజల్స్ వచ్చి లేట్ అవుతున్నాయి. ఆ ప్రపోజల్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మశలం ఒకటి ఖాళీగా ఉంది. దాంట్లో ఒక మన నవోదయ స్కూల్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసే పర్మిషన్ ఇస్తే కన్నా అక్కడ చాలా మంది విద్యార్థులు నవోదయ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష గారు. అదే రకంగా మినిస్టర్ గారు కోరేది ఒకటే, ఈ అవకాశం కల్పిస్తే కన్నా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకునే అవకాశం కలుస్తుందని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష.